సూర్య గారి 46th ఫిల్మ్కి డైరెక్టర్ మీరు. చాలా పెద్ద కాంపిటీషన్ ఉండింది, పెద్ద లైన్ ఉండింది. బట్ ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేయగానే చాలా చేసిన విధానం కూడా ఎలా అంటే మై 46th ఫిల్మ్ డైరెక్టర్ అనలేదు, నా మై డియర్ బ్రదర్ వెంకీ అని చెప్పేసి చెప్పారు కదా. సో అసలు ఆయన దగ్గరికి అంటే ఆయన చాలా కాలం నుంచి చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లోకి వస్తారు సార్, స్ట్రైట్ సినిమా చేయండి అని చెప్పి. ఆ అవకాశం మీకు వచ్చింది. సో ఫ్రమ్ దుల్కర్ టు సూర్య గారు షిఫ్ట్ అనేది ఎలా? అంటే నేను సార్ ప్రమోషన్స్ అప్పుడు కూడా అన్నాను, నాకు బాగా ఇష్టమైన తమిళ యాక్టర్లు వచ్చేసి అజిత్ గారు అండ్ సూర్య గారు. అండ్ సూర్య గారితో పనిచేయటం అనేది నాకు ఎప్పుడు ఇట్ వాజ్ ఆన్ మై చెక్ లిస్ట్, నాకు ఆయనతో పని చేయాలని. ఎందుకంటే ఈ వాజ్ అ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ మీ. అంటే నేను అప్పటికి ఇంకా యాక్టర్ అవ్వలేదు, బట్ నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మామూలుగా ఇలా కొంతమంది ఏంటి ఐ థింక్ అగైన్ ఈనాడులో పనిచేసి ఒక ఆయన వచ్చేసి తీసుకెళ్ళి, ఇక్కడ చూడు గజనీ అనే సినిమా వచ్చింది, చూడు ఒకసారి ఎంత కష్టపడ్డారో, అది అలా ఉండాలి, యాక్టింగ్ అంటే అలా చేయాలి, లేకపోతే చేయక్కర్లేదు. సో గజనీ అనే సినిమా అప్పుడు నన్ను ఇలా సప్తగిరిలో అక్కడ ఆడుతాను, అక్కడికి వెళ్ళి చూపించారు. అసలు ఏంటి ఒక సినిమా ఇలా ఉంటుందా అని చెప్పేసి, ఒక మనిషి ఇంత కష్టపడతాడా అది ఇది అని చెప్పేసి భలే ఇన్స్పైర్ అయ్యాను. అలాగే అగైన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా అసలు చేంజ్ మై పర్స్పెక్టివ్. అంటే ఇట్స్ అ వెరీ 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 సింపుల్ ఫిల్మ్. ఒక మనిషి ఏంటి నాన్న ఏంటి ఒక కొడుకు మధ్యన ఒక బాండ్, హౌ హిస్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిస్ లైఫ్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఏంటి ఆఫ్ హిస్ లైఫ్. అది అంత బ్యూటిఫుల్గా, ఎంత కమర్షియల్గా చెప్పారు ఆ రోజు. అసలు ఆ సినిమాలో ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ యాజ్ అ లవర్, యాజ్ అ ఏంటి లవ్ ఫెయిల్యూర్, అండ్ యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఎందుకంటే అది మన జీవితం, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అలా ఒక ఆ ఫేస్ ఉంటుంది. మనం పడకపోతే మనం లేచినప్పుడు దానికి విలువ లేదు, తెలియదు, అంతే. హై చూస్తాం, లో చూస్తాం, మళ్ళీ హై చూసినప్పుడే అంతే అంటారు కదా. ఒకసారి టాటా గారు అన్నారు, రతన్ టాటా అన్నారు, యూనో మన అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండాలి, లేకపోతే స్ట్రైట్ లైన్ అంటే ఇట్స్ మైట్ యాజ్ వెల్ ఇస్ డెడ్. హార్ట్ బీట్ ఉంటేనే హార్ట్ బీట్ లాగానే ఉండాలి లైఫ్ అనేది. అది ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు ఆ సినిమాలో. అండ్ చాలా బ్యూటిఫుల్గా కన్విన్సింగ్గా ఏంటి పోర్ట్రే చేశారు సార్. సో అప్పటి నుంచి నేను అనుకుంటా ఉన్నాను సార్తో వచ్చేసి అలాంటి ఒక సినిమా తీయాలి అని. సో ఇనీషియల్గా నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు కూడా ఇట్ వాజ్ అ బయోపిక్ ఆఫ్ ఏంటి అ పర్సన్ హూ రెవల్యూషనైజ్డ్ ఏంటి ఇండియన్ ఇండస్ట్రీస్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆల్రెడీ సూరరై పోర్టర్ చేశారు, జైభీమ్ చేశారు. హీ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ ఏంటి అనదర్ బయోపిక్ కైండ్ ఆఫ్ ఇంకో బయోపిక్ చేయడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో బట్ ఎక్కడో వచ్చేసి చూద్దాం హౌ ఇట్ గోస్ అని చెప్పేసి ఒక చిన్న ఇది ఉండింది. దాని తర్వాత ఆ పర్టికులర్ కథ కొన్ని రైట్స్ వల్ల కావచ్చు, ఇట్ వాస్ టేకింగ్ అ లిటిల్ లాంగర్. 786cc. ఎస్. సో ఇట్ వాస్ టేకింగ్ అ లిటిల్ మోర్ టైం. అప్పుడు వచ్చేసి ఏమన్నా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ వెంటనే వినంగానే వచ్చేసి నేను ఫస్ట్ ఆయన 2D మూవీస్, ఆయన రాజశేఖర్ కర్పూర్ సుందర్ పాండియన్ గారు అని ఉంటారు, ఓకే, సూర్య గారి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఆల్సో. సో బేసిక్లీ ఫస్ట్ నేను కథ ఆయనకి చెప్పడం జరిగింది. విపరీతంగా నచ్చింది ఆయన, బికాజ్ ఐ డోంట్ నో ఎక్కడో సూర్య గారికి నచ్చుద్దా అని ఒక చిన్నది. సో అలా ఆయనకి చెప్పంగానే ఇమ్మీడియట్గా నచ్చింది ఆయనకి కథ. సూర్య గారికి చెప్పు అని చెప్పేసి చెప్పారు. సూర్య గారికి కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే విపరీతంగా నచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆ టైంకి ఐ డెంట్ హ్యావ్ అ ఫుల్ క్లైమాక్స్. సో వచ్చేసి ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకుని అలాగా ఇంకొక నరేషన్లో సినిమా ఓకే అయిపోయింది. సూర్య గారిని మన ఆడియన్స్కి వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్ విల్ బీ అ ప్రాపర్ హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్ విత్ వెరీ గుడ్ హ్యూమన్ ఎమోషన్. ప్రతి సినిమా ఒకేలాగా ఉన్నా కూడా మనం అవును ఇదైపోతామని చెప్పి. సార్లో చూసుకుంటే సార్కి దీనికి డిఫరెన్స్ ఉన్నా కానీ మీ హీరో ఒక కామన్ మ్యానే. ఇప్పుడు మరి దీంట్లో కూడా సేమ్ అలాంటి ఒక టింజ్తోనే నడుస్తాడు హీరో, లేదా? మీరు సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ని చూస్తారు. ఓకే ఓకే. సో బేసిక్లీ అగైన్ ఇప్పుడు బేసిక్లీ రంగ్దేకి సార్కి వచ్చేసి ఒక డిఫరెన్స్. ఎస్. అది వచ్చేసి సార్ వచ్చేసి కొంచెం దాన్ని ఏమంటాం, ఒక ఫీల్ గుడ్, ఒక చిన్న రెవల్యూషనరీ అండ్ ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా.
నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను అలాంటి సినిమా చేస్తానేమో అనుకున్నప్పుడు దానికి కరెక్ట్గా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఏంటి, కాన్ మూవీ. సో కాన్ మూవీ చేద్దామని చెప్పేసి అనుకుంటాం జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తు. సో సార్ సినిమా చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, తొలి ప్రేమలో వచ్చేసి ఒక కార్లో కిస్ సీన్ లాంటిది లేదు, బట్ యా అది బాగానే ఉందండి, అది ఊరు నుంచి వెళ్ళేసే సీన్ చాలా బాగుంది, అది బాగా కరెక్ట్గా తీస్తే అసలు చాలా పెద్ద సీన్ అవుతుంది అలా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నేను లక్కీ భాస్కర్ చెప్పినప్పుడు, అరే ఆ ఊరు నుంచి వెళ్ళేసే సీన్ లాంటిది ఒక్కటి లేదే అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చెప్పినప్పుడు, అరే మన లక్కీ భాస్కర్లో ఏది షాపింగ్ సీక్వెన్స్ లాంటిది అన్నా అంటే. సో ద హోల్ పాయింట్ ఇస్ ఇఫ్ ఐ డూ సేమ్ జానర్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు తొలి ప్రేమ తర్వాత మిస్టర్ మజ్ను చేసినప్పుడు యూ హ్యావ్ మనకు తెలియకుండానే యూ టెన్ టు రైట్ సిమిలర్ సీన్స్. సెటప్ కూడా అదే వచ్చేస్తుంది, సెటప్ సిమిలర్ ఉంటుంది. సో సీన్స్ మనం ఎంత గొప్పగా రాసినా కంపారిజన్ ఉంటుంది. దాని తర్వాత అదే సేమ్ థింగ్. దాంతోపాటు మీరు తీసిన ప్లేసెస్ లండన్, సేమ్ లండన్. రంగ్ దే కూడా మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ బెస్ట్ రొమాంటిక్ సీన్. అదే నువ్వు సంబంధం లేకుండా ఇంకో కొత్త జానర్ ఎతికినప్పుడు యూ డోంట్ హ్యావ్ అ కంపారిజన్. ముందు ఆడియన్స్కి వచ్చేసి you're నాట్ గివింగ్ దెమ్ అ స్కోప్ ఫర్ కంపారిజన్ విత్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్. అది నేను అందుకే కాన్షియస్గా ఐ వాంటెడ్ టు డూ అ ఫ్యామిలీ ఫిల్మ్. అయితే మమితా బైజుకి చాలా క్రేజ్ ఉంది. అంటే మాకు అర్థం కాదు, అంటే ప్రేమలతో అంత క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిని ఎవరు కూడా ఇప్పటివరకు క్యాస్ట్ చేయలేదు. ఆ కాంబినేషన్ ఎందుకు అదే నేను చూస్ చేసుకున్నాను అనేది మేబీ కొంచెం పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైంకి నేను ఏమైనా చెప్పగలనేమో. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. వై మమితా బైజు అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి ఇది ఇలా కరెక్ట్ కాస్టింగ్ ఏదో అని చాలా క్వశ్చన్స్ అడిగారు. చాలా మంది వంశీ గారిని అడగాలి ఈ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వయసు ఇస్తారా సార్? కంప్లీట్గా 3 movies తర్వాత 4th మూవీకి కూడా వయసు ఇస్తారా? మిస్టర్ మజ్ను తర్వాత ఆయన రంగ్దే ఇచ్చారు. సరే, రంగ్దే ఇవ్వటం పెద్ద గొప్ప విషయం కదా, ఎందుకంటే అప్పుడు ఆ టైంకి ఐ హ్యాడ్ అదర్ బ్యానర్స్. బట్ రంగ్దే తర్వాత నన్ను నమ్మారు. నో బడీ నా దగ్గర, అంటే నేను అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సార్ చెప్పినప్పుడు కూడా దేర్ ఇంట్రెస్ట్ మీ. సార్ సినిమాలో సోల్ లేదన్నారు. దాని తర్వాత ఈయన చేస్తుంటే తెలుగు సినిమా చేయటం సరిగ్గా రానోడికి తమిళ సినిమా ఇచ్చావు, యూర్ డూయింగ్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నారు. ఇవన్నీ జరిగినాయి. ఈ సినిమాని ఆపటానికి చాలామంది ట్రై చేశారు, చెయ్యొద్దు అని డిస్కరేజ్ చేశారు, అన్నీ చేశారు. బయట వాళ్ళు వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయన ఎందుకు అలా చేశారు నాకు ఇప్పటికీ తెలియదు. బట్ వన్ పర్టికులర్ పర్సన్ కేమ్ టు ద సెట్ అండ్ సెట్, యూఆర్ డూయింగ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్, వాడికి తెలుగు సినిమా చేయడం రాదు, తమిళ సినిమా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఎవరితో అన్నారు? వంశీ గారితో. ఈ సినిమా నాది, దీని మీద వచ్చే రూపాయి పోయినా ఏమొచ్చినా ఇది కంప్లీట్ మై రెస్పాన్సిబిలిటీ, మీకు సంబంధం లేదని చెప్పేసి నమ్మారు. సో ఇప్పుడు బేసిక్గా హిట్లో ఉన్నప్పుడు లేకపోతే ఫేమ్లో ఉన్నప్పుడు తీసే మనిషి ఎవరైనా ఉంటారు. బట్ మనం సక్సెస్లో లేనప్పుడు నమ్మిన మనిషి అండ్ మనిషితో మనకు ట్రావెల్ అవ్వాలని మనం అనుకోవడం తప్పలేదు. సో అలాగే లక్కీ భాస్కర్ కూడా జరిగింది. లక్కీ భాస్కర్లో నాకు తెలిసి హాఫ్ వే త్రూ ద ఫిల్మ్ మీకు ఓటీటీ స్లంప్ వచ్చింది. మాకు ఏదైతే ఒక ఫస్ట్ ఆఫర్ ఉందో దానికన్నా 15 crores తగ్గింది బికాస్ ఆఫ్ ద ఓటీటీ స్లంప్. సడన్గా ఏంటి ఆఫర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ఎక్కడి నుంచి ఇది రావట్లా. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సినిమా ఆపేసి రీవర్క్ ఆన్ ద ఏంటి బడ్జెట్, నీకు నీ రెమ్యూనరేషన్ తగ్గించుకో, లేకపోతే అక్కడ వచ్చేసి ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ తగ్గించాలి. ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో తోసేస్తారు సినిమాని. అండ్ అక్కడ నుంచి సినిమాని ఎప్పుడు మనం సేవ్ చేయలేం, అక్కడ నుంచి నిజంగా సినిమాని ఎప్పుడు సేవ్ చేయలేం. అలా కాకుండా ఈ మనిషి వచ్చేసి ఈ నొప్పి ఎవరికి తెలియకండి, ఈ డిస్కషన్ సెట్ మీద పెట్టద్దు, ఈ డిస్కషన్ ఎవరికి తెలియనివ్వద్దు అని చెప్పేసి చివరి మూమెంట్ వరకు హీ టుక్ ద పెయిన్, హీ టుక్ ద పించ్. అండ్ ఫైనల్లీ క్రెడిట్ వచ్చినప్పుడు అందరికీ డైరెక్టర్ అనే ఎక్కువగా మీకే పెంచారు యాక్చువల్గా. సో బేసిక్గా అది మరి ఆ రోజున సగం ఒక 20% అయిన సినిమా వచ్చేసి ముందు అందరూ ఆపేసి నెక్స్ట్ వాట్ అని చెప్పేసి ఆలోచించాను. నేను చూశాను, అలాంటి వాళ్ళతో పని చేశాను. బట్ హీ వాజ్ నాట్ లైక్ దట్. అందుకే నాకు రెస్పెక్ట్, అందుకే నేను ఐ వుడ్ లవ్ టు ట్రావెల్ విత్. అంటే వెంకీ నాట్ ఓన్లీ మై డైరెక్టర్,
అంటే ఒక ఫ్యామిలీ బాండ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆయన. సో అంటే అంత బాగా మొత్తం టోటల్ దగ్గర అయ్యారా ఇలా? మేము నౌ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మామూలుగా ఆఫ్టర్ 4 ఫిల్మ్స్ ఐ థింక్ ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ బ్యానర్ ఫ్రమ్ 2019. 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ళ తర్వాత వచ్చేసి హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ అ డైరెక్టర్, వీఆర్ జస్ట్ 2 ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం నేను వచ్చేసి ఎప్పుడు ఏంటి డబ్బు అనేది మా మధ్యన ఎప్పుడు ఒక ఇష్యూ కాదు. డబ్బు అనేది ఒక ఇష్యూ కాదు. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఏంటి వెంకీకి ఎందుకు ఇంత ఇస్తున్నావు అని ఆయన అడిగినా ఆయన వచ్చేసి నేను ఇస్తాను, నా ఇష్టం అంటారు. బయట అయితే ఇంకా నీకు ఇంకో 1-2 ఎక్కువ వస్తుందని అన్నా నేను నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే చేస్తాను. సో అంటే ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఒకే బ్యానర్లో చేస్తున్నారు కదా, మీకు అది ఒక ఆఫీస్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా? అంటే మనం ఒక ఆఫీస్లో పని చేస్తుంటే చూస్తారా, రోజు అక్కడికి వెళ్తాం, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేం కదా. అంటే నేను అనేది రిస్ట్రిక్షన్స్ అవి కాదు, అలాంటి ఒక ఫీలింగ్ అని వస్తూ ఉంటుంది అంటున్నా. సేమ్ ఆఫీసు, సేమ్ మనుషులు, సేమ్ టీము. నాకు అదే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు ఆయన వాళ్ళే ఉంటారు. దే బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ద పాస్ట్ 6 years విత్ మీ. అంటే మధ్యలో 2 years కోవిడ్ వచ్చి అయిపోయింది కాబట్టి అది కూడా కౌంట్ చేసుకుంటే సేమ్ టీమ్, సేమ్ హ్యాపీ లైఫ్.